ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వెంటనే షాదీ.com ఉన్నటువంటి ఈ యొక్క అనుపమ్ మిట్టల్ ఏం చేశారంటే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ఇది క్వాష్ పిటిషన్కి వెళ్ళారు, ఈ కేసును కొట్టేమని చెప్పి అతను ఆశ్రయించడం జరిగింది. కానీ హైకోర్టులో విచారణ చేసిన తర్వాత ఇది క్వాష్ కొట్టేయడానికి కుదరదు, ఎందుకంటే ఇందులో మీ పాత్ర కూడా ఉందని, అంతేకాకుండా BNSS 35/2 ప్రకారం మీరు మరలా ఒకసారి మళ్ళీ ఇది విచారణ చేయమని చెప్పి మరలా మన పోలీసులకి ఫైల్ని వెనక్కి పంపించింది హైకోర్టు. దీని మీద హైకోర్టులో ఎప్పుడైతే అతనికి కాస్త నెగిటివిటీ వచ్చిందో ఇమ్మీడియట్గా అనుపమ్ మిట్టల్ షాదీ.com ఓనర్ అయినటువంటి అనుపమ్ మిట్టల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో కూడా విచారణ చేసినట్టు నిన్న దీని మీద విచారణ జరిగిన తర్వాత ఇది తప్పనిసరిగా విచారణ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పరిచయం ఎలా వచ్చింది? షాదీ.com అనే వెబ్సైట్ ద్వారా పరిచయం పెరిగింది కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు ప్రొఫైల్స్ మీద 1-2 సార్లు స్క్రూటనైజ్ చేసుకుని చెక్ చేసుకుని పెట్టాలంటే, లేదు మేము ప్రతి ప్రొఫైల్ని కూడా మేము చెక్ చేసి పెడతామంటే, బట్ ఈ విషయంలో మాత్రం అతను యాక్చువల్గా యానాం ఎమ్మెల్యే గారి ఫోటోతో పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రొఫైల్లో ఏం చేశాడు, ఆయన తన యొక్క డీటెయిల్స్ అన్నిటి కూడా హైడ్ చేసుకుంటూ తన రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంతమంది మహిళలకి ఈ రకంగా ట్రాప్ చేయడంలో షాదీ.com ఉపయోగపడుతుంది అని చెప్పి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ గారు మాట్లాడుతూ, లేదు ఈ ఫైల్ మరలా తెలంగాణ హైకోర్టు మరొకసారి ఏదైతే తను ఇచ్చినటువంటి తీర్పు 35 BNSS ఉందో దాని ప్రకారం మరలా పునర్విచారించమని, అంటే మరలా రీషెడ్యూల్ చేసి మరలా వెనక్కి విచారణ చేయమని చెప్పి మళ్ళీ ఫైల్ వెనక్కి పంపించడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మోసాలు మన చుట్టూ జరుగుతుంటాయి, మన పక్కనే జరుగుతుంటాయి. ముఖ్యంగా మహిళలు గుర్తుపెట్టుకోండి, మీరు వెబ్సైట్లో మీ యొక్క ప్రొఫైల్ని కానీ మీ డేటాని కానీ అప్లోడ్ చేస్తున్నారా? షాదీ.com అంటే చాలా పెద్ద పేరున్న సంస్థ అని మీరు అనుకుంటున్నారు, కానీ మోసాలు మాత్రం అడుగడుగునా జరుగుతూనే ఉన్నాయి. నాట్ ఓన్లీ షాదీ.com ఒకటే కాదు, బయట వెలుగులోకి వస్తే చాలా బయటకు వస్తున్నాయి. వెలుగులోకి రాకపోతే అందరూ కూడా దొరల్లానే ప్రవర్తిస్తారు. సో ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం మన అవసరం. మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలపైన అప్రమత్తత ఉండమని చెప్తూ కూడా మిమ్మల్ని ఇలాంటి వివరాలు అందజేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.